అంటే మనం ఒక్కసారి అంటే ఫస్ట్ టైం చూసి వాళ్ళని జడ్జ్ చేయకూడదు. అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి కూడా మనం అలా జడ్జ్ చేయకూడదు. నాకు అలా అనిపించింది అనమాట. తను కొంచెం ఓవరాక్షన్ చేస్తుందేమో అనిపించింది, దానికి అలా సింపతి క్రియేట్ చేస్తుందేమో అనిపించింది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఎస్టర్డే గ్రాండ్గా లాంచ్ అయింది కదండి, ఆదివారం 7 గంటలకి బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ ఫ్యాన్స్ అసెంబ్లీ అవ్వండి. మా వారైతే బాగా అంటే పిచ్చి అంటే పీక్స్లో ఉంటుంది అనమాట. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, అంటే నాకు ఇష్టం, బట్ నాతో కంపేర్ చేస్తే మా వారికి ఇంకా చాలా ఇష్టం అనమాట. సో 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఎవరెవరు వెళ్ళారు బిగ్ బాస్లోకి వాళ్ళ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి తనూజ పుట్టుస్వామి, ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి తను మనకి జీ తెలుగు ముద్దమందారం అండ్ అగ్ని పరీక్ష సీరియల్లో తను చూసింది. ముద్దమందారం సీరియల్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్గా నాకు అనిపించింది. ఏంటంటే ఆ సీరియల్లో మ్యాక్సిమం యాక్చువల్గా చంపదెబ్బలు తిన్న హీరోయిన్గా తనకు గిన్నెస్ బుక్ ఎక్కించవచ్చు అప్పట్లో అనేవాళ్ళు. అంటే ఒక్క అత్తగారే కాదు, ఆ సీరియల్లో యాక్ట్ చేసిన అందరూ కూడా తనను కొడుతూ ఉండేవారు అనమాట. తను ఇన్నోసెంట్గా పద్ధతి అయిన ఒక తెలుగు అమ్మాయిలాగా చూపించారు. తను అప్పట్లోనే కొన్ని జీవితాలు మనకి ఇతర కుటుంబం అన్ని అండ్ అప్పట్లో సంక్రాంతి సంబరాలు అలా చేసేవాళ్ళు కదా, ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. అప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సీరియల్ తరపున తను ఎందుకు అంటే నాకేమనిపించిందంటే పర్సనల్గా తను ఇప్పుడు కేసు తను ఏదైనా గేమ్ ఓడిపోయింది అనుకోండి, తను తీసుకోలేదు. అంటే తను విన్ అయినప్పుడు ఒకలాగా ఎక్స్ప్రెషన్స్ అంటే జస్ట్ అది అన్నీ స్క్రిప్టెడే కదా, దాన్ని కూడా తను లైట్ తీసుకోకుండా అది నేను ఇన్ కేస్ తను గెలిచిన దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మన పాయింట్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని చెప్పి హీరోతో నాకు అనిపించింది. గెలిచినప్పుడు ఒకలాగా గెలిచినప్పుడు ఒకలాగా ఎందుకు అనిపించింది. తను అంత అంటే స్మార్ట్ అని కాదు అనిపించింది, మరీ అంత తను నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే తను సింపతితో గెయిన్ చేయొచ్చేదని అనిపించింది నాకు, నా ఒపీనియన్ అది. సెకండ్ వచ్చి ఆశా సేని, అదేంటి ఫ్లోరా సేని అని చెప్పారు కదా, తనకి అలా పిలిస్తేనే ఇష్టమంట. అదేనండి మన నరసింహనాయుడు మూవీలో లక్స్ పాప మూవీ ఆ సాంగ్ ఉంటుంది కదా, అందులో హీరోయిన్గా. అండ్ నువ్వు నాకు నచ్చే మూవీలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్గా కూడా చేశారు, కొన్ని సినిమాలు చేశారు, తను తీసుకొచ్చారు. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చి పవన్ కళ్యాణ్. ఇతనికి ముందు నుంచే ఫ్యాన్స్ ఉన్నారండి, తన ఆర్మీ మ్యాన్. అండ్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి అతనికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఫోర్త్ వచ్చి ఇమాన్యుయల్ తెలుసు కదండి మనకి జబర్దస్త్లోంచి బాగా అంటే అది తర్వాత కొంచెం కమెడియన్గా మంచి సక్సెస్ అయింది ఇమాన్యుయల్ అని చెప్పుకోవచ్చు. తన కామెడీ టైమింగ్ కానీ అండి బాగుంటుంది. అంటే ఇన్స్టెంట్గా చాలా చిరంజీవిగా ఇమిటేట్ చేయడం కానీ తనకు కొంచెం మల్టీ టాలెంట్. సాంగ్స్ పాడతారు అండ్ మిమిక్రీ ఉంది, అండ్ స్క్రిప్ట్స్ రాసుకుంటారు, తన ఓన్ స్క్రిప్ట్స్ రాసుకుంటారు, అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. తన మీద అయితే మంచి ఒపీనియన్ అయితే నాకైతే ఉంది. అండ్ మనకి యూట్యూబ్లో కూడా చాలామంది తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ సృష్టి వర్మ, తను కొరియోగ్రాఫర్ అండి. 3 సాంగ్స్ కూడా చేశారు. తను చూడడానికి చాలా మా వారికి అయితే చూడగానే అంటే లుక్స్ వైజ్గా నాకు నచ్చిందంట. అండ్ తన మా వారి ఒపీనియన్ అయితే తను టాక్టివ్ అన్నారు. అంటే తనకి కొంచెం విల్ పవర్ ఉందనిపించింది, కొంచెం బాగా మాట్లాడారు అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగే ఇమాన్యుయల్ అంతకుముందు తెలుసు మనకి. ఈ సృష్టి వర్మని మనం ఇక్కడ నేను జనరల్గా ఎక్కువగా చూసుంటాను, బట్ తను ఫస్ట్ ఇంప్రెషన్గా పడింది నాకైతే. నెక్స్ట్ వచ్చి ఇతని గురించి చెప్పుకోవాలి, హరిత హరీష్ మాస్క్ మ్యాన్. తను మాస్క్తో వచ్చారు, కామన్ మ్యాన్గా వచ్చారు. అగ్ని పరీక్షలో ఫస్ట్ మాస్క్ పెట్టుకుని వచ్చారు కదా, మాస్క్ పెట్టుకున్నప్పుడు తన లుక్స్ వైజ్గా చాలా బాగున్నారు అనమాట.
అదే బిందు బిందు మాధవి గారు వెంటనే మాస్క్ తీసేపోతే అదే స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోండి, హృదయం మానవుడు అంటే హృదయమే లేదన్నారు, వాళ్ళ వైఫ్ని అబ్యూస్ చేశారని చెప్పి అని అప్పుడే తీసేస్తాడు అనుకున్నాం ఫస్ట్. బట్ కానీ అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి కావాలి కాబట్టి ఆ కంటెంట్ ఎప్పుడైనా టీఆర్పీ బాగుండాలంటే అలాంటి వాళ్ళే కావాలి. సో అతన్ని కంపల్సరీగా నేనైతే అనుకున్నాను. మాస్క్ మ్యాన్ అంటే మంచి ఫైర్ బ్రాండ్లో ఉన్నాడు అతను ఏదనుకుంటే అది చెప్పేస్తున్నాను అనమాట. మీరేం దేవుళ్ళు కాదు నన్ను జడ్జ్ చేయడానికి అని. అంటే అలాంటి వాళ్ళే కావాలి కదా మనకి, టీఆర్పీ అని ఎంటర్టైన్మెంట్ అని అలాంటి వాళ్ళే కావాలి కాబట్టి అతను కంపల్సరీగా కొన్ని వీక్స్ అయితే ఉంచుతారనిపించింది. ఆడి ప్రోమోలో కూడా చూసాం కదా, మండే ప్రోమోలో తన ఫైర్ బ్రాండ్ లాగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చి భరణి గారు, అదేనండి మన స్రవంతి మహేష్ గారు. మనకి భరణి గారి కంటే కూడా అతనికి బాగా పాపులారిటీ తెచ్చిన సీరియల్ స్రవంతి. నా స్కూల్ డేస్లో అనుకుంటా, నా 9th 10th వచ్చింది ఆ సీరియల్. ఆఫ్టర్ నుంచి ఇలా స్రవంతి అని వచ్చేది అప్పట్లో. అప్పుడు మా అమ్మ వాళ్ళు చూసేదాన్ని. అంటే అతన్ని చూస్తే భయం వేస్తుంది. అతను మ్యాక్సిమం అలాంటి క్యారెక్టర్స్ చేశారు అన్ని. అతను చెప్పారు కదా, నా దగ్గరికి మాట్లాడడానికి అంటే సెల్ఫీ దేనికి వస్తారు కానీ నన్ను చూసి భయపడి వెళ్ళిపోతారని. తనకు ఒక లాకెట్ తెచ్చుకున్నారు, ఒక చైన్ తెచ్చుకున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైన్ తనకి అంత ఇంపార్టెంట్ అయితే అంత షో ఆఫ్ అని కాదు, ఎవరి పర్సనల్ వాళ్ళది. బట్ తను అది మెడలో వేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. బట్ అంత పర్సనల్గా అలా పెట్టుకొని తీసుకొచ్చి స్టేజ్ మీదకి ఈ బిగ్ బాస్ నాగార్జున వెళ్ళిపోమంటున్నారు, మళ్ళీ తీసుకొస్తారని మనకు తెలీదా? జస్ట్ మనకి టీఆర్పీ స్టంట్స్ చేశారు కొన్ని. అంత ఇంపార్టెంట్ మనకి ఇది ఇంపార్టెంట్ తన మెడలో వేసుకుంటే తన దగ్గరే ఉంటుంది కదా. మన మెడలో ఉన్నంతసేపు అది మనతో ఉంటున్నట్టే కదా. అది అంటే గర్ల్స్ స్కేలో ఉంది, బాయ్స్ స్కేలో లేదని చెప్పారు కదా. రింగ్స్ ఎలా ఉన్నాయి, బట్ చైన్స్ ఎలా ఉన్నారు, అది మెడలో వేసుకుని బట్ తన స్టేజ్ మీద అయితే రివీల్ చేయలేదు ఏంటిది అనేది. అది హౌస్లో ఎందుకంటే జస్ట్ దాన్ని ఏమన్నా సింపతి క్రియేట్ చేసాం, అది వాళ్ళ మదర్ చనిపోయారని చెప్పారు కదా. సో వాళ్ళదైనా ఉండి సంథింగ్, అది ఒకవేళ సింపతి కోసం హౌస్లో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారేమో, దాన్ని సింపతి వర్డ్స్గా యూజ్ చేసుకుంటారేమో అని నాకు అనిపించింది. ఇంకొకటి బిగ్ బాస్ కూడా ఏదైనా కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇస్తారు కదా. సో అలాంటప్పుడు దాన్ని తీసుకోమని అంటే దాన్ని దొంగతనం చేయమని చెప్పేవారు కానీ చెప్పచ్చు. అది కూడా ఒక సీక్రెట్ టాస్క్గా పెట్టచ్చు అనిపించింది బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి మనం కొన్ని సీజన్ పాస్ట్ 8 seasons నుంచి చూస్తూనే ఉంటాం కదా. ఓకే భరణి గారు అయితే తను బాగా ఫిట్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి రితు చౌదరి. నేను లాస్ట్ సీజన్ అనుకున్నాం విష్ణుప్రియ రితు చౌదరి బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నానని. లాస్ట్ సీజన్ విష్ణుప్రియని తీసుకొచ్చారు, ఈసారి రితు చౌదరిని కన్ఫర్మ్గా తీసుకొస్తారని అనుకున్నాను నేను. ఎందుకంటే నా ఇమ్మాన్యుల్ అండ్ రితు చౌదరి నేను ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారని నేను ఆల్రెడీ వీడియో చేశాను. రితు చౌదరి గురించి మనకు తెలిసిందే, తను జబర్దస్త్లో చేశారు, కొన్ని షోస్లో చేశారు, కుక్ విత్ జాతిరత్నాలో చేశారు. అండ్ ఇమ్మాన్యుల్ అండ్ తనుజ కూడా కుక్ విత్ జాతిరత్నాలో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి డిమాండ్ పవన్. నెక్స్ట్ వచ్చి సంజన గాల్రాణి. తిని మనకి బుజ్జిగాడు మూవీలో త్రిషా సిస్టర్గా చేశారు కదా. తను 2020లో ఒక డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారంట. సో 45 lakhs ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యని చెప్పారు. తను 3 months జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. తర్వాత కరోనా తర్వాత మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు 2 kids కూడా ఉన్నారంట, సెటిల్ అయ్యారు. బట్ తను ఆ కేసు నుంచి నేను చేసిన తప్పు కాదు, నా మిస్టేక్ ఏమి లేకపోయినా నన్ను అరెస్ట్ చేశారు అని, అంటే తను నిరూపించుకోవడం కోసం నేను బిగ్ బాస్లోకి వచ్చాను, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఆపర్చునిటీ అని చెప్పారు. బట్ అది అంతవరకు నిజమో అంతవరకు మనకు తెలీదు. ఫస్ట్ అయితే ఒక పెళ్ళికి వచ్చినట్టు పద్ధతిగా, అంటే నేను ఈ టైప్ కాదు అని ఒక మంచి ఇంప్రెషన్ కలిగించుకోవడం కోసం తను చాలా పద్ధతిగా రెడీ అయితే వచ్చేసారు. ఒక పెద్ద ముత్తైదులాగా అయితే వచ్చేసారు సంజన గారు. నెక్స్ట్ వచ్చి రాము రాథోడ్. ఇతను సింగర్ అండి, తెలుసు కదా. రాను బొంబాయికి రాను ఈ సాంగ్ అయితే అసలుకి తెలంగాణ ఫోక్ సాంగ్లో అసలుకి మనకు తెలుసు కదండి. రీసెంట్గా 3 months బ్యాక్ మిస్ వరల్డ్ స్టేజ్ మీద ఈ సాంగ్కి మన కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ చేశారంట.
వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఈ సాంగ్ పాడటం అతనికి చాలా ప్రౌడ్గా ఫీల్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రాము రాథోడ్ గారికి. జస్ట్ కామన్ మ్యాన్గా అనుకోవచ్చు తిన్ను కూడా, అంటే సెలబ్రిటీ అనుకో, జస్ట్ ఒక 2-3 సాంగ్స్ కొరియోగ్రఫీ చేసేసారు. బట్ అంత పాపులారిటీ వచ్చేసింది, చాలా అంటే షార్ట్ టైంలోనే వచ్చేసింది అనమాట. చాలా ప్రౌడ్గా ఉంది రాము రాథోడ్ గురించి చెప్పాలంటే. ఇంకొకటి నెక్స్ట్ కామన్ మ్యాన్లో దమ్ము శ్రీజ. ఈఎంఐ రాగానే అనిపించింది మాస్క్ మ్యాన్ అండ్ తినని వీళ్ళిద్దరు కన్ఫర్మ్గా ఉంటారని నాకు అనిపించింది అగ్ని పరీక్షలో. తన కాన్ఫిడెన్స్ చాలా అందరూ నేను కమెంట్స్ చూస్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ అని. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, తనకి టాలెంట్ కూడా ఉంది. ఫస్ట్లోనే అంటే అందరికి ఎవరికి భయపడకుండా అంటే కామన్ మ్యాన్గా వచ్చి అంత ధైర్యంగా ఫేస్ టు ఫేస్ వాళ్ళతో అంటే కొంత అంత అలా రేర్గా ఉంటారండి, రేర్ పీస్లు అనమాట. మనం అనుకున్నది డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, అలాంటి వాళ్ళు చాలా ఇష్టపడరు కొంతమంది. బట్ వాళ్ళే బెస్ట్ అనుకోవచ్చు. మన ఎదురుగా ఉండి మాట్లాడే వాళ్ళకంటే వెనకను మాట్లాడే వాళ్ళే డేంజర్ అనమాట. మన ముందు మనం మంచిగా మాట్లాడతారు, బ్యాక్ సైడ్ మనకి చాలా గోతులు తీస్తారు. అలాంటి వాళ్ళు నమ్మకండి. తను కాన్ఫిడెన్స్గానే ఉంది టైటిల్ విన్నర్ అవద్దని. చూద్దాం. నాకు కామర్స్లో అండ్ ఈ ఆర్మీ మ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ఈ దమ్ము శ్రీజ వీళ్ళిద్దరూ మంచి ఒపీనియన్ ఉంది. అండ్ ఇక్కడ సెలబ్రిటీస్లో ఇమాన్యుయల్ అండ్ సృష్టి వర్మ, రాము రాథోడ్ మీద కూడా ఉంది మంచి ఒపీనియన్ ఉంది. అంటే మంచి ఒపీనియన్ అంటే వీళ్ళు టాప్ 5లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మనకి కమెడియన్ సైడ్ నుంచి సింగర్ నుంచి వెళ్ళారు. డాన్సర్ వైజ్గా సృష్టి వర్మ, సింగర్ నుంచి వచ్చి రాము రాథోడ్, సెలబ్రిటీ వైజ్గా 2 హీరోయిన్స్ వెళ్ళిపోయారు. అండ్ టీవీ ఇండస్ట్రీ వైజ్గా తనూజ గారు అండ్ రీతు చౌదరి గారు కూడా అంటే మనకి ఇన్స్టాగ్రామ్ అంటే తను యూట్యూబర్ అండ్ దాని నుంచి కూడా వెళ్ళారు. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి మీకు బాగా గుర్తొచ్చేది జయం మూవీలో ఉన్నారు తను. అలాగే 7/G బృందావన్ కాలనీ అయితే త్వరగా గుర్తొస్తుంది మనకి. రామ్మ అప్సరస వచ్చావా ఈయన తీసుకెళ్ళని చెప్పి నాకు అంతే అది ఎందుకో తెలీదు, అది ఇప్పటికీ వచ్చినా కూడా నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. అండ్ జయం మూవీలో తన ఎక్స్ప్రెషన్స్ ఇలా సైడ్కి పెట్టి చూస్తున్నారు కదా, అది ఇప్పటికీ గుర్తొస్తుంది. మనం ఈ మధ్య గ్యాప్ వచ్చి 2 పిల్లలు ఉన్నాయి, తన పెద్ద పిల్లలకు ఆల్మోస్ట్ 10 years అబౌవ్ ఉంటాయి, 2 ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మనం దూరమే అనుకుంటున్నాం ఇండస్ట్రీకి. బట్ తను ఆల్రెడీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నారంట. సో అందుకని గ్యాప్ వచ్చింది అనుకుంటున్నాం. తెలుగులో మళ్ళీ తనకి చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్గా ఉండదని బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పారు. వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయితే వాళ్ళ మదర్ సపోర్ట్తో పంపించారంట. సో అండ్ ఇంకొకరు తనకు రీసెంట్గా మ్యాచెస్ కూడా చూస్తున్నారు. బట్ దాన్ని పాజ్ చేసి తను బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ చూస్తారంట, అందరి సపోర్ట్తో తను వచ్చారు. సో నాకు ఈ ప్రియా కన్నా దివ్య వెళ్తే బాగుండు అనిపించింది కామన్ మ్యాన్ సైడ్ నుంచి. ఇంకోటి మర్యాద, ఈ ప్రియా అండ్ ఈ మర్యాద ఉన్నారు కదా, మర్యాద మనీష్ అండ్ ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు కదా, దాన్ని అదే డిమోన్ పవన్ ప్రియా అండ్ మనీష్. వీళ్ళ ముగ్గురు ప్లేస్లో నాకు బెస్ట్ అనిపించింది దివ్య వస్తే బాగుండు అనిపించింది. ఇంకొకటి నాగా అతను కూడా వస్తే బాగుండు అనిపించింది అనమాట. అరే నాకు పాము ఘాటు వేసిందని చెప్పి అతను కూడా వస్తే అనిపించింది. షాకీ బకుడు ఈ ముగ్గురు ప్లేస్లో ఆ ముగ్గురు వస్తే బాగుండు అనిపించింది అండి. నేను చూసిన అగ్ని పరీక్షలో నాకు ఆ ముగ్గురు బెస్ట్ అనిపించింది. సో బిగ్ బాస్ హౌస్కి మొత్తం టోటల్ 15 members, 9 members సెలబ్రిటీస్ అండ్ 6 members కామన్ మ్యాన్స్ వెళ్ళారు. సో 2 houses అని చెప్పారు కదా, ఇప్పుడు మెయిన్ హౌస్లో సెలబ్రిటీస్ని ఉంచకుండా కామన్ మ్యాన్స్ ఉంచుతున్నారు. సెలబ్రిటీస్ని తీసుకెళ్ళి వేరే హౌస్లో ఉంచుతున్నారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవని చెప్తున్నారు. బట్ తర్వాత వీకెండ్లో ఏదో ఒకటి మార్పులు చేసి అంటే గేమ్స్ కండక్ట్ చేసి అటు ఇటు షిఫ్ట్ చేస్తారు. నాకు అదే అర్థమవుతుంది మన కాన్సెప్ట్. ఎందుకంటే డైరెక్ట్గా కామన్ మ్యాన్స్ని తీసుకెళ్ళి అవుట్ హౌస్లో పెడితే మనకి అంటే బిగ్ బాస్ మీద కొంచెం నెగిటివ్ ఒపీనియన్ రావచ్చు అని చెప్పి ఇలా రివర్స్ పెట్టారనమాట నాకు అనిపించింది. బట్ స్టార్టింగ్ ప్రోమో లాంచ్లో ఏం చెప్పారు, బిగ్ బాస్ని మార్చేస్తున్నాం, 2 houses
కామన్ మ్యాన్స్ వర్సెస్ ది సెలబ్రిటీస్ అని 15+15 30 అనేది, బట్ అది ఏమీ లేదు. జస్ట్ ఒక 45 మెంబర్స్ని తీసుకొచ్చారు. 50 మెంబర్స్ ఫైనల్ చేసి 15 మెంబర్స్లో 5 మెంబర్స్ని తీసుకోవాలి. బట్ తర్వాత మళ్ళీ నేను నెగిటివ్ ఒపీనియన్ వస్తుందని చెప్పి ఇంకొక 1 మ్యాన్ ఎక్స్ట్రా తీసుకు 6 పీపుల్ని తీసుకున్నారు కామన్ మ్యాన్ సైడ్ నుంచి. 9 వచ్చి సెలబ్రిటీస్ని తీసుకున్నారు. హౌస్లో కూడా 2 హౌస్లు, ఎందుకంటే ఇలాగే నాకు అర్థమైంది, అదే రెంటెడ్ హౌస్ అని చెప్పి ఏదో జస్ట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వద్దామని వచ్చారు. మళ్ళీ ఫైనల్గా అందరూ వచ్చి ఆ మెయిన్ హౌస్కి వస్తారు. అది జస్ట్ జైల్ ప్లేస్లో యూస్ చేస్తారేమో అనిపించింది. అక్కడ ఓన్లీ నాకు బెడ్సే ఉన్నాయి, కిచెన్ ఫెసిలిటీస్ అనేవి నాకు అనిపించలేదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్ని ఎక్కువగా చూపించలేదు, మనకి మెయిన్ హౌస్ని ఎక్కువగా చూపించారు. ఆడియో మనకి నామినేషన్స్ అది స్టార్ట్ అయిపోయినాయి. లైవ్ మనకి డైలీ వస్తున్నాయి. లైవ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఇదేంటి నాకు అనిపించింది కామన్ మ్యాన్ సైడ్ నుంచి. చెప్పారు కదా, ఆర్మీ మ్యాన్ అండ్ దమ్ము శ్రీజ. సెలబ్రిటీస్ నుంచి ఇమాన్యుయల్, మన సృష్టి వర్మ, ఈ 4 మెంబర్స్ అండ్ రామోరాత్రి 5 మెంబర్స్ నాకు టాప్ 5లో చూడాలని నేను అనుకుంటున్నాను. మీలో మీకు ఎవరు నచ్చారు, మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.